చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ గీత మరియు రమ్య ఒక అనాథాశ్రమంలో నివసించారు. వారు ఎంతో మంచి స్నేహితులు. ఒకరోజు 2 వేరువేరు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్నాయి. కావున వారు 2 వేరువేరు పట్టణాల్లో నివసించడం ప్రారంభించారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు. వారి పెండెంట్లు మార్చుకున్నారు. గీత తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రేమించారు. కానీ రమ్య తల్లిదండ్రులు ఆమెని ఇంటి పనులన్నీ చేయించారు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి రమ్య మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉంది. అకస్మాత్తుగా ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆమె రమ్య యొక్క పెండెంట్ని చూసి, రమ్య, నేను గీతని, నీ స్నేహితురాలు అని అంది. రమ్య చాలా ఆనందపడింది. గీత ఆమెను కౌగిలించుకొని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ గీత మరియు రమ్య ఒక అనాథాశ్రమంలో నివసించారు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? గీత మరియు రమ్య అనేది సబ్జెక్టు, నివసించారు అనేది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి ఫస్ట్. ఓకే, గీత మరియు రమ్య నివసించారు అంటే గీత అండ్ రమ్య లివ్ అంటే నివసించడం, నివసించారు కాబట్టి లేవుడ్. ఎక్కడ? ఒక అనాథాశ్రమంలో అంటున్నాం. అనాథాశ్రమం అంటే ఆర్ఫనేజ్ అనమాట. అంటే ఇన్ యాన్ ఆర్ఫనేజ్. ఓకే, ఒక అనాథాశ్రమంలో నివసించారు. తర్వాత వారు ఎంతో మంచి స్నేహితులు. ఓకే, వారు అనేది సబ్జెక్టు, స్నేహితులు అనేది ఇక్కడ బీ ఫామ్ అనమాట. ఓకే, రెండింటిని కలిపి రాస్తే వారు ఎంతో మంచి స్నేహితులు అంటున్నాం. అంటే దేవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, దేవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వారు ఎంతో మంచి స్నేహితులు. ఒకరోజు అంటున్నాం. అంటే వన్ డే, ఒకరోజు 2 వేరువేరు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? 2 వేరువేరు కుటుంబాలు అనేది సబ్జెక్ట్, దత్తత తీసుకున్నాయి అనేది వెర్బ్. ఓకే, అంటే అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. ఈ రెండింటిని మనం కలిపి రాస్తే 2 వేరువేరు కుటుంబాలు అంటే 2 డిఫరెంట్ ఫ్యామిలీస్. ఓకే, అడాప్టెడ్, వారిని దత్తత తీసుకున్నాయి అంటే అడాప్టెడ్ దెమ్. తర్వాత కావున, సో కావున వారు 2 వేరువేరు పట్టణాల్లో నివసించడం ప్రారంభించారు. ఓకే, వారు అనేది ఇక్కడ సబ్జెక్టు, ప్రారంభించారు అంటే దే స్టార్టెడ్. ఓకే, వారు ప్రారంభించారు. దే స్టార్టెడ్. ఏం ప్రారంభించారు? నివసించడం అంటున్నాం. అంటే దే స్టార్టెడ్ లివింగ్. ఎక్కడ? 2 వేరువేరు పట్టణాల్లో అంటున్నాం. అంటే ఇన్ 2 డిఫరెంట్ పట్టణాలు అంటే టౌన్స్. ఓకే, 2 డిఫరెంట్ టౌన్స్. పెద్దవాళ్ళు అయిన తర్వాత అంటే పెరిగిన తర్వాత, అంటే ఇక్కడ గ్రో అవటం అనమాట. అంటే ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ అంటే పెరిగిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు. ఓకే, వారు అనుకున్నారు అంటే దే వాంటెడ్ టు. ఓకే, దే వాంటెడ్ టు, కలుసుకోవాలని అనుకున్నారు కాబట్టి దే వాంటెడ్ టు మీట్. మళ్ళీ అని ఉంది అంటే అగైన్. దే వాంటెడ్ టు మీట్ అగైన్.
వారి పెండెంట్లు మార్చుకున్నారు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి లాకెట్లు మార్చుకున్నారు అనమాట. అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నారు, అంటే దే ఎక్స్చేంజ్డ్ ఓకే దేర్ పెండెంట్స్. ఓకే, దేర్ ఎక్స్చేంజ్డ్ దేర్ పెండెంట్స్. గీత తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రేమించారు. ఓకే, గీత తల్లిదండ్రులు అనేది సబ్జెక్టు, ప్రేమించారు అనేది వెర్బ్. అంటే గీతాస్ పేరెంట్స్, ఓకే, గీతాస్ పేరెంట్స్ అంటే గీత తల్లిదండ్రులు, ప్రేమించారు అంటే లవ్డ్ ఎవరిని, ఆమెను, కాబట్టి లవ్డ్ హర్. ఎంతో అంటున్నాం అంటే ఎలాట్, చాలా ప్రేమించారు అన్నమాట. తర్వాత కానీ అంటున్నాం అంటే బట్, కానీ రమ్య తల్లిదండ్రులు ఆమెని ఇంటి పనులన్నీ చేయించారు. ఓకే, రమ్య తల్లిదండ్రులు చేయించేవారు అన్నమాట. అంటే రమ్యాస్ పేరెంట్స్ మేడ్ అంటే చేయించారనమాట. ఎవరిని, ఆమెని, కాబట్టి మేడ్ హర్. ఏం చేయించారు, ఇంటి పనులన్నీ అంటున్నాం అంటే ఆల్ హౌస్ హోల్డ్ చోర్స్. ఇంటి పనులు అంటే హౌస్ హోల్డ్ చోర్స్ అనమాట. ఓకే, ఆల్ హౌస్ హోల్డ్ చోర్స్, ఇంటి పనులన్నీ చేయించారు. తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అంటే మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాలు అంటే మెనీ ఇయర్స్. పాస్డ్ అంటే గడిచిపోయాయి అనమాట. ఒకసారి అంటున్నాం అంటే వన్స్, ఒకసారి రమ్య మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉంది అంటే అమ్ముతూ ఉంది అంటే కంటిన్యూగా జరుగుతూ ఉంది. అంటే రమ్య వాజ్ సెల్లింగ్, రమ్య వాజ్ సెల్లింగ్ ఏమవుతుంది, కూరగాయలు, కాబట్టి వెజిటేబుల్స్. ఎక్కడ, మార్కెట్లో, అంటే ఇన్ ద మార్కెట్. రమ్య వాజ్ సెల్లింగ్ వెజిటేబుల్స్ ఇన్ ద మార్కెట్. అకస్మాత్తుగా అంటున్నాం అంటే సడన్లీ, అకస్మాత్తుగా ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. ఓకే, ఒక అందమైన అమ్మాయి అనేది సబ్జెక్టు, వచ్చింది అనేది వెర్బ్. అంటే ఒక అందమైన అమ్మాయి అంటే ఏ బ్యూటిఫుల్ గర్ల్ కేమ్ వచ్చింది, అక్కడికి అని ఉంది, కాబట్టి కేమ్ దేర్, అక్కడికి వచ్చింది. ఆమె రమ్య యొక్క పెండెంట్ను చూసి, అంటే చూసింది ఫస్ట్, అంటే ఆమె చూసింది. ఏం చూసింది, రమ్య యొక్క పెండెంట్ని, ఇలా రాయాలి. ఓకే, ఆమె చూసింది అంటే సి అంటే చూడటం, చూసింది కాబట్టి సా. ఏం చూసింది, రమ్య యొక్క పెండెంట్ను, అంటే రమ్యాస్ పెండెంట్. ఓకే, సిసా రమ్యాస్ పెండెంట్. ఏం చేసింది, రమ్య అంటుంది అంటే రమ్య నేను గీతని, అంటే రమ్య ఐయామ్ గీత, ఐయామ్ గీత. నీ స్నేహితురాలిని అంటే ఐయామ్ గీత, ఫుల్ స్టాప్ లేకుండా రాస్తే ఐయామ్ గీత యువర్ ఫ్రెండ్. ఓకే, ఈ విధంగా రాయొచ్చు. ఒకవేళ మనం ఫుల్ స్టాప్ కనుక పెట్టేస్తే ఓకే, మళ్ళీ సబ్జెక్ట్ని తీసుకోవాలి. ఓకే, ఐయామ్ గీత ఐయామ్ యువర్ ఫ్రెండ్, ఇలా రాయాలన్నమాట. ఓకే, అని అంది అంటున్నాం అంటే ఇక్కడే రాసేద్దాం అది కూడా. ఓకే, షీ సా రమ్యాస్ పెండెంట్ అండ్ సెడ్. ఓకే, ఏం చెప్పింది అంటే రమ్య ఐయామ్ గీత ఐయామ్ యువర్ ఫ్రెండ్. తర్వాత రమ్య చాలా ఆనందపడింది అంటే రమ్య ఆనందంగా ఫీల్ అయిందనమాట. అంటే రమ్య ఫీల్ తర్వాత ఫెల్ట్ వీటు, కాబట్టి రమ్య ఫెల్ట్ వెరీ హ్యాపీ. రమ్య చాలా ఆనందపడింది. గీత ఆమెను కౌగిలించుకొని, అంటే ఫస్ట్ కౌగిలించుకుంది అంటే హగ్ చేసుకుంది అనమాట. అంటే గీత హగ్డ్ హర్ అండ్ ఏం చేసింది, తన ఇంటికి తీసుకెళ్ళింది. ఎవరిని, ఆమెనే. టేక్ అంటే తీసుకెళ్ళడం, తీసుకెళ్ళింది టుక్ హోమ్, ఇదన్నమాట. తన ఇంటికి తీసుకెళ్ళింది. ఒకసారి మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ గీత అండ్ రమ్య లేవ్డ్, గీత మరియు రమ్య నివసించారు ఇన్ ఎన్ ఆర్ఫనేజ్. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళు చాలా మంచి స్నేహితులు. వన్ డే, ఒకరోజు, 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ అంటే 2 వేరువేరు కుటుంబాలు అడాప్టెడ్ దెమ్, వారిని దత్తత తీసుకున్నాయి. సో కావున దే స్టార్టెడ్ లివింగ్, వారు నివసించడం మొదలుపెట్టారు. ఇన్ అంటే లో, 2 డిఫరెంట్ టౌన్స్ అంటే
రెండు వేరువేరు పట్టణాల్లో నివసించడం మొదలుపెట్టారు. ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ అంటే పెరిగి పెద్దయిన తర్వాత దే వాంటెడ్ టు మీట్ అగైన్, వారు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు. దే ఎక్స్చేంజ్డ్ దేర్ పెండెంట్స్, వారికి ఉన్నటువంటి పెండెంట్లను మార్చుకున్నారు. గీతాస్ పేరెంట్స్ లవ్డ్ హర్ ఎలాట్, గీత యొక్క తల్లిదండ్రులు ఆమెని ఎంతో ప్రేమించారు. బట్ కానీ రమ్యాస్ పేరెంట్స్ మేడ్ హర్ ఆల్ హౌస్ హోల్డ్ చోర్స్, కానీ రమ్య తల్లిదండ్రులు ఆమెతో అన్ని పనులను చేయించారు. మెనీ ఇయర్స్ పాస్డ్, చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. వన్స్, ఒక్కసారి రమ్య వాస్ సెల్లింగ్ వెజిటేబుల్స్ ఇన్ ద మార్కెట్, రమ్య మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉంది. సడన్లీ, అకస్మాత్తుగా ఏ బ్యూటిఫుల్ గర్ల్ కేమ్ దేర్, ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చింది. షీ సా రమ్యాస్ పెండెంట్, ఆమె రమ్య యొక్క పెండెంట్ను చూసి అండ్ సెడ్, మరియు చెప్పింది. ఏం చెప్పిందంటే, రమ్య ఐ యామ్ గీత, రమ్య నేను గీతని, ఐ యామ్ యువర్ ఫ్రెండ్, నేను నీ స్నేహితురాలని అని. రమ్య ఫెల్ట్ వెరీ హ్యాపీ, రమ్య చాలా సంతోషపడింది. గీత హగ్డ్ హర్, గీత ఆమెను హగ్ చేసుకుంది. అండ్ టుక్ హర్ హోమ్, ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా వెళ్ళిపోతాయి. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.